నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. ఎంతో ఉద్రిక్త క్షణాల మధ్య పార్లమెంట్లో జరిగిన పోలింగ్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు మహిళా బిల్లును అడ్డుకున్నారంటూ నిరసనలు వ్యక్తం చేస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గకుండా అసలు కుట్రపూరితంగా ఈ బిల్లును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. వివాదాస్పదమైన బిల్లు చిక్కుముడిని సెంటిమెంట్ తో ఓపెన్ చేయాలనుకుని భారతీయ జనతా పార్టీ వ్యవహరించింది. కేవలం జనాభా ప్రాతిపదిక మీద చేస్తున్నారా, లేకపోతే నోటి మాట ద్వారా ప్రామిస్ చేసిన 50% పెరుగుతుంది అని చెప్తున్నప్పుడు ఎందుకు బిల్లులో పొందుపరచలేదంటూ కాంగ్రెస్ పార్టీ గట్టిగా తన వాయిస్ ని వినిపించింది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సుందరయ్య ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. యాక్చువల్ గా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ 33% అనే ఒక అద్భుతమైన బిల్లుని ప్రవేశపెట్టిన శుభ సందర్భం. ప్రజలంతా, దేశమంతా కూడా, మహిళా లోకమంతా కూడా చట్టసభల్లో కొత్తగా అవకాశాలు ఎదురు చూస్తున్న మహిళా లోకమంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ యొక్క తప్పుదారి పట్టిన విపక్షాల యొక్క ప్రోపగండా చాలా మంది దేశ ప్రజల ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల మైండ్లో తప్పుడుగా రిజిస్ట్రేషన్ అయ్యి ఒక అవగాహన లోపంతో ఈ బిల్లుని వ్యతిరేకించడం వలన ఇంతటి ఒక దుర్దినము, ఒక అశుభమైన పరిణామం చోటు చేసుకుందండి. ఈ మహిళా బిల్లు, డీలిమిటేషను, ఈ మూడు, అంటే యాక్చువల్గా టెక్నికల్గా 2 బిల్లులు అయినా కూడా ఇది 3 బిల్లులుగా రూపొందించి ఒకేసారి దీన్ని ప్రవేశపెట్టడంలో ఎన్డీఏ గవర్నమెంట్, నేను ఒక బీజేపీ లీడర్గా, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా నేను దీన్ని ఖండిస్తున్నా. అంటే ఈ బిల్లుల్ని ఏక సమయంలో, ఒకే సమయంలో కలిపి పెట్టడం వల్ల కాస్త అవగాహన రాహిత్యంతో ఉన్న ఎంపీలు కానీ, ప్రజలు కానీ దీన్ని, ఆ ప్రజల తాలూకా ఎన్నుకున్న ఎంపీలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఒక ఫస్ట్ డీలిమిటేషన్ అనే సాధారణ ప్రజలకి అర్థం కాని విషయం ఏంటంటే, బిల్లుని ఎవరు అడ్డుకున్నారు? బీజేపీ అడ్డుకుందా, విపక్షాలు అడ్డుకున్నాయా? 2023లోనే బిల్ పాస్ అయింది, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు. ఈ బిల్ యొక్క బేస్ ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అనే నిర్ణయం. డేటా ఉంది, 2011కి సంబంధించిన డేటా ఉంది. ఇప్పుడు 2027లో జనాభా లెక్కలు వస్తున్నాయి. ఆ లెక్కలకి దీనికి సంబంధం లేదు. ఈ లెక్కల ప్రకారం మేము ఇవ్వరు. అలాంటప్పుడు మీకు ఇంకా కొత్తగా వచ్చేది ఏం లేదు కాబట్టి ఎందుకు మీ ప్రభుత్వం బిల్లు పాస్ చేసి పక్కన పెట్టుకుంది? అంటే మీరే ఆపేశారు అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. ఇప్పుడు మేమే ఆపేసాం అనేది ఒక విమర్శ చేయడానికి చేస్తున్నారు కదండి. దాన్ని ఏ విధంగా మేము ఆపేమో వాళ్ళు సహేతుకంగా ఒక డీటెయిల్ గా ప్రజానికానికి ఎక్కడా వీళ్ళు వివరించలేదు. ఇప్పుడు మాకే చిత్తశుద్ధి లేదు, మేము ఒక ప్యూర్ మైండ్ తోటి దీన్ని సభలోకి తీసుకురాలేదు అనడానికి ఆధారాలు లేవు. మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రెస్టీజియస్ గా మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలి, డీలిమిటేషన్ ప్రతి సెగ్మెంట్ లోనూ 50% సీట్లు పెంచుకునే విధంగా జనాభాకి అనుగుణంగా ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకి డీలిమిటేషన్ అనే ప్రాసెస్ ప్రక్రియ చేపట్టాలి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ తాలూకు ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా జనగణన, సెన్సెస్ అనేది కండక్ట్ చేసిన తర్వాత, ఆ జనగణన పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ అనే ప్రక్రియ పూర్తయితే పరిపాలనా సౌలభ్యం అనేది సవ్యంగా సాగుతుంది. ఇప్పుడు 10 లక్షల మంది ఉన్న 2 విషయాలు ఉన్నాయి కదా. ఒకటి మహిళా బిల్లు మీద మాట్లాడుకుందాం, ఆ తర్వాత డీలిమిటేషన్ మీద మాట్లాడదాం. మహిళా బిల్లు గురించి చెప్తున్నాను. మహిళా బిల్లు సంబంధించి బిల్ పాస్ చేసి ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి మొన్న 2023-24 ఎన్నికల్లోనూ? ఇప్పుడు అక్కడికే వస్తున్న ఫైజల్ గారు, దీంట్లో మీ ఎన్డీఏ ప్రభుత్వం, మా పార్టీ కానివ్వండి, మా ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ విఫలమైన ఒక 2-3 అంశాలు ఈ డిబేట్ ద్వారా ప్రజలకి అర్థం చేయించే ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందంటే, ప్రతిపక్షాలకు కానీ, ప్రజలకు కానీ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎక్కడ చోటు చేసుకుందంటే, ఇది మిళితం చేసి ఒక మిక్స్ చేసి ప్రజెంట్ చేయడం వల్లనే ఒక దురుద్దేశం ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ కి, బీజేపీకి ఒక దురుద్దేశం ఉంది. డీలిమిటేషన్ అనేది అక్కడికే వస్తున్నా. అశాస్త్రీయంగా, అంటే
ఇర్రిలవెంట్ గా ఈ బిల్లుని మిక్స్ చేసి పెడుతున్నారు. మహిళా బిల్లుని సాధించుకోవడం కోసం, డీలిమిటేషన్ సాధించడం కోసం మహిళా బిల్లుని మిక్స్ చేశారు. మహిళా బిల్లు యొక్క 2023లో ఆమోదం పొందిన ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంటేషన్ నోచుకోలేదు. అనేక కారణాల వలన అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా డీలిమిటేషన్ పాస్ అవ్వాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని మనం సాకుగా చూపించి ఈ రెండూ కూడా ఓటింగ్ తోటి గెలవాలని ఒక దురుద్దేశం దాగి ఉంది అని ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నాయి. అయితే నేనేమంటున్నానంటే ఎన్డీఏ సెంటిమెంట్ ఓపెన్ చేయాలనుకున్నారు. కానీ ఉద్దేశం అది కాదండి. కానీ ఉద్దేశము అది కానీ కాదు. మేము ప్రవేశపెట్టడానికి 3 రోజుల సుదీర్ఘమైన సవివరంగా వివరించే ప్రయత్నం 3 రోజులు పార్లమెంటు జరిపిన ఉద్దేశం కూడా ఈ ప్రజలు కానీ ఈ ప్రజాప్రతినిధులు ఎంపీలు కానీ ఎట్లాంటి అపోహలకి అపార్థాలకి దారి తీయకూడదని ఒక సుదీర్ఘమైన చర్చని చేయడానికి సులువు కల్పిస్తూ పార్లమెంట్ సెషన్స్ 3 రోజులు సాగినాయి. అయితే వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు నిర్భయంగా చెప్పి ఓటింగ్ సమయంలో వాళ్ళు దాన్ని వ్యతిరేకించాలనుకున్నారు, వ్యతిరేకించారు. దీంట్లో చేయాల్సింది ఏంటంటే, అంటే సొంత పార్టీ ఒక సిటిజన్ గా, ఒక కార్యకర్తగా, ఒక పౌరుడిగా నా ఉద్దేశం ఏంటంటే మహిళా బిల్లుని సపరేట్ ప్రవేశపెట్టి దాన్ని నెగ్గించుకుని తర్వాత డీలిమిటేషన్ మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పార్లమెంట్ లో కన్సెన్సస్ ఎవరెవరి యొక్క సంప్రదింపులు, సలహాలు, వాదనలు తీసుకున్న తర్వాత డీలిమిటేషన్ కమిటీకి ఈ ప్రతిపాదన పంపించి డీలిమిటేషన్ కమిటీ 2027 వరకు 27 చివరి వరకు కూడా అనేక ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళ ఉద్దేశాలు తీసుకుని రాబోయే 2029 ఎలక్షన్స్ కానీ జమిలీ ఎలక్షన్స్ కానీ ఈ డీలిమిటేషన్ యొక్క ప్రాసెస్ ని కంప్లీట్ చేసి ఆ ఎలక్షన్స్ కి వెళ్ళాలి అనేది అన్ని పార్టీల యొక్క సదుద్దేశం లేదు, ఎవరిది దురుద్దేశం లేదు. అయితే శాస్త్రీయ పరంగా ఒక సహేతుకంగా ధర్మబద్ధంగా సాగటం లేదు అనే ఒక నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర విపక్షాలు కానీ బాగా సమర్థవంతంగా ప్రజల్లోకి, ప్రతినిధుల యొక్క మైండ్ లోకి తీసుకెళ్ళగలిగి దాంట్లో వాళ్ళు ప్రతిపక్షాలన్నీ విజయం సాధించి బిల్లును ఓడించారు. ఇక్కడ ఏమి జరిగి ఉండాల్సిందంటే మహిళా బిల్లు యొక్క ప్రాధాన్యతని సపరేట్ సెషన్ లో సపరేట్ సమావేశపరిచి దాని యొక్క ప్రాధాన్యతను అర్థం చేయించుకుంటే అది సునాయాసంగా గెలిచేది. దాని మహిళా బిల్లును వ్యతిరేకించే దమ్ము, ధైర్యం ఈ దేశంలో ఏ పార్టీకి లేదండి. బీజేపీకి లేదు, కాంగ్రెస్ కి లేదు, రీజనల్ ప్రాంతీయ పార్టీలు కూడా లేదు. కానీ ఈ రెండు కలిపి ప్రవేశపెట్టడంలో అనేక అపోహలకి దారి తీయడం వల్లనే ఈ బిల్లు ఉద్దేశపూర్వకంగానే పెట్టారు కదా, అది వాళ్ళకి తెలియదు కదా. నేను అదే అంటున్నా, మీరు కూడా అదే ప్రస్తావన మీరు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. దురుద్దేశపూర్వకంగా రెండు కంబైన్ చేసి పెట్టడంలో మా పార్టీకి వచ్చే మైలేజ్ కానీ మా పార్టీకి వచ్చే లాభం కానీ ఎలాంటిది లేదు. ఇది కేవలం ఇక్కడ డీలిమిటేషన్ వలన కూడా మరిన్ని మహిళా అవకాశాలు పెరుగుతాయి అనే ఉద్దేశాన్ని వివరించే క్రమంలో మేము విఫలమయ్యాం తప్ప దీంట్లో నిగూఢమయ్యి దాగి ఉండి హిడెన్ గా మా పార్టీకి కానీ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలు ఏమీ లేవండి. అది డీలిమిటేషన్ వీగిపోతుంది, లేకపోతే మహిళా రిజర్వేషన్ 33% వీగిపోతుంది అనే ఒక బలహీనమైన భావన బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ లో లేదు. కానీ 50% పెంచుతామని చెప్పే దాంట్లో నిజం లేదు. కేవలం జనాభా ప్రాతిపదికనే వీళ్ళు పెంచబోతున్నారు, దాంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. దీన్ని నేను అదే చెప్తున్నా. జనాభా ప్రాతిపదికన పెంచాల్సి వస్తే ఫస్ట్ లబ్ధి పొందేది ఉత్తరప్రదేశ్ అండి, తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, సబ్సిక్వెంట్లీ ఆ లైన్ లో ఏ స్టేట్ అయితే హైయెస్ట్ పాపులేషన్ ఉంటుందో ఆ హైలీ పాపులేటెడ్ స్టేట్స్ విల్ గెట్ ద బెనిఫిట్, ఫస్ట్ బెనిఫిట్. సదరన్ స్టేట్స్ లైక్ కేరళలో తక్కువ పాపులేషన్ ఉంటుంది, ఇంకేదైనా చిన్న స్టేట్ ఉంటే తెలంగాణ తక్కువ పాపులేషన్ ఉంది, 3.5 crores, హార్డ్లీ లెస్ దాన్ 4 crores ఉంటుంది. సో ఇక్కడ జనాభా ప్రాతిపదికన చేస్తారు అనేది ఎక్కడా కూడా ఈ డీలిమిటేషన్ యొక్క గైడ్ లైన్స్ లో పొందుపరచలేదు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో 3 సార్లు డీలిమిటేషన్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ నియమ నిబంధనలు ఉన్నాయో సిమిలర్ ప్యాటర్న్ లోనే డీలిమిటేషన్ జరగబోతుందని సభాముఖంగా అమిత్ షా గారి నుంచి ప్రతి ఒక్క నాయకుడు దీని మీద పదే అర్థం చేయించుకుంటూ వచ్చింది మా ప్రభుత్వం. 50% ఎందుకు రాయలేదు? 50% అని రాసి నిజాయితీగా పెట్టొచ్చు కదా. అందులో దేంట్లో 50% పెంచుతామని బిల్లో పొందుపరిస్తే ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు కదా.
నోటి మాట ద్వారా చెప్పడం ఏంటి? మీకు మీకు దీనికి అమెండ్మెంట్ అనేది చేకూరినప్పుడు అన్ని అంశాలు పొందుపరుస్తాయండి. ప్రస్తుతము పార్లమెంట్‌లోకి ఒక ఓన్లీ చర్చ స్టేజ్‌లోనే డిస్కషన్ స్టేజ్‌కి వచ్చింది ఇది. వన్స్ దీన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత దాంట్లో ఈ ఎన్ని అంశాలు 50% రాండమ్‌గా అక్రాస్ ది నేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాపులేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జీఎస్టీ కలెక్షన్ ఉండబోతుంది. దీనికి సంబంధాలు లేకుండా ఈ 2 అంశాలకు సంబంధం లేకుండా డీలిమిటేషన్ జరగబోతుంది అనే అంశాన్ని పొందుపరచబోతున్నాం. సో ఇప్పుడు ఓన్లీ ఇక్కడ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది కేవలం కన్సెన్సస్ కోసమే, చర్చ కోసమే. సో చర్చ అవి ముగిసిన తర్వాత అది గెలిచి ఉంటే, నెగ్గి ఉంటే బిల్లు అమెండ్మెంట్ చేసి ఈ యొక్క డీలిమిటేషన్ కమిటీకి అందజేసేటప్పుడు దానికి ఒక చట్టబద్ధతను రూపకల్పన నిబంధనలు రూపొందిస్తారు. సో ఈ అంటే స్టేజ్ ఇప్పుడు లో 50% అని మీరు అంటున్నారు కదా, ఆ 50% నోటి మాట ద్వారా చెప్పడంకి ఈ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఇస్తామని ఏం చేశారో నోటి మాట ద్వారా చెప్పి 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు. అంటే ఈ ప్రత్యేక హోదాలాగే ఈ 50% నినాదం ఉంటుందా అనుకోవచ్చా? ప్రత్యేక హోదా ఫైజల్ గారు, ప్రత్యేక హోదా అనే హామీ గాని ఆ యొక్క ప్రస్తావన చేసింది కేవలం గత ప్రభుత్వం విడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు ఎవరు వాళ్ళని అడగడం మర్చిపోయారు, మానేశారు. ఎవరైతే ఇప్పుడు అధికారంలో చైర్లో ఉన్నారో ఆ చైర్ని నిందిస్తున్నారు. నిలదీయడంలో తప్పులేదు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇచ్చేటా నేను ట్రై చేస్తా అని కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా వెంకయ్య నాయుడు స్టేట్మెంట్స్ ఉన్నాయి 10 ఇయర్స్ ప్రత్యేక హోదా అని. ఆ రోజుల్లో ఇస్తాము అని అనలేదు. ఇవ్వాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలి, దానికి చట్టబద్ధత చేకూర్చాలి, స్పెషల్ స్టేటస్ హోదా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలని. తెలంగాణకు కాదు, ఆంధ్రప్రదేశ్ అది విభజిత రాష్ట్రం కాబట్టి, అది ఒక రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది కాబట్టి దానికి ప్రత్యేక రాయితీలు కల్పించబడే వెసులుబాటు ఓన్లీ స్పెషల్ స్టేటస్ హోదాలోనే వస్తుంది కాబట్టి దానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ నుంచి ఆ స్పెషల్ స్టేటస్ హోదా 10 సంవత్సరాలు అక్కడ కల్పించాలి, ఎప్పటికీ కల్పించాలి అనేది అప్పుడు మా బీజేపీలో ఉన్న కొంతమంది నిలదీసి కాంగ్రెస్ ని చేశారు. ఆ రోజులు దాన్ని చట్టంలో బిల్లులో పెట్టమన్నారు, అధికారపూర్వకంగా పెట్టమన్నారు. కానీ ఆ రోజున్న అతి విశ్వాసం కాంగ్రెస్ ఉండబట్టి మేమే ఉంటాం అనుకున్నారు ఎన్నో సంవత్సరాలు. సరే, అది కాలగర్భంలో కలిసిపోయింది ఆ పార్టీ. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పాలసీ విధానం కూడా ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్, మేము ఆంధ్రప్రదేశ్కి మేము స్పెషల్ స్టేటస్ హోదా ఇస్తామని ఎక్కడ కేవలం అలా నోటి మాట ద్వారా, అంటే మన చట్టం రూల్ ఆఫ్ లా ప్రకారమే మన దేశంలో ఉంటుంది. కానీ రూల్ ఆఫ్ లా అంటే మనం కన్ఫ్యూజన్ ఉండేది కాదు. 50% అని సింపుల్ గా చేస్తే బిల్ పాస్ అయ్యేది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కి 6 సార్లు మీరు రాజ్యాంగ సవరణ విజయవంతంగా చేశారు. ఆ ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది. కానీ ఇప్పుడు ఫెయిల్ అవడాన్ని ఎలా చూడొచ్చు? కేవలం మనసులో ఒకటి పెట్టుకుని, ఇందాక రేవంత్ రెడ్డి కూడా అన్నారు నియత్ మే ఫరక్ హై అని, అంటే మనసులో ఉన్న ఒకటి పెట్టుకుని ఇంకో రకంగా బిహేవ్ చేశారని ఢిల్లీలో హిందీలో మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు మన సీఎం. అంటే ఫ్రాంక్ గా ఉన్నట్లయితే ఇది కూడా 6 కాదు 7 సార్లు రాజ్యాంగ సవరణ చేసిన ఘనత బీజేపీ గవర్నమెంట్ దక్కేదేమో. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ అపజయం పాలైనప్పుడు విజయం చేజిక్కించుకున్న వ్యక్తులు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తారు, వాళ్ళ వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తారండి. ఇక్కడ మేము మా ఎన్డీఏ కూటమిలో బీజేపీ యొక్క వైఫల్యం ఏ విధంగా మాకు విజయం చేజారిందని చెప్పడంలో మేము వెనకపోవడం లేదు. 2 బిల్లుల్ని మిళితం చేసి, మిక్స్ చేసి, కంబైన్ చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఎంపీలు గందరగోళానికి గురైన విషయం మేము అర్థం చేసుకున్నాం. ప్రజల్ని, ఎంపీల్ని కన్విన్స్ చేయడంలో కొంచెం వెనకబడ్డాం. ఈ విషయంలో ఏ బిల్లుకి ఆ బిల్లు సపరేట్ పెట్టి వాటి యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క ఇంపార్టెన్స్ ని విడివిడిగా మేము ప్రజెంట్ చేస్తుంటే ఈ 11-12 సంవత్సరాల్లో మేము సాధించిన అనేక బిల్లులు ఏ విధంగా అయితే ఏకపక్షంగా వన్ సైడెడ్ గా ఆమోదం పొందినయో, 2 చట్టసభల్లో ఇంక్లూడింగ్ మన రాష్ట్రపతి ఆమోదానికి కూడా నోచుకున్నాయో, రీసెంట్ గా అమరావతి యొక్క అంశాన్ని కూడా రాజధానిగా గుర్తించే విషయంలో కూడా ఇరు సభల్లో కూడా, అటు లోక్సభ, రాజ్యసభ ఇంక్లూడింగ్ రాష్ట్రపతి ఆమోదంతో సహా సంపూర్ణంగా పూర్తి చేసిన ఆ విషయాన్ని కూడా ఇది కూడా అలానే జరిగేది. కానీ అనవసరమైన గందరగోళానికి మేమే అవకాశం ఇచ్చినట్టు ఈ విపక్షాల యొక్క నెగిటివ్ ప్రచారం బాగా పాపులర్ అయ్యి ఒక ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా బీజేపీ గవర్నమెంట్ ఏదో చేయబోతుంది సదరన్ రాష్ట్రాలకి జనాభా దామాషా ప్రాతిపదికన
చాలా తక్కువ సీట్లు కేటాయించి అధిక సీట్లు నార్థన్ స్టేట్స్కి అక్కడ డీలిమిటేషన్లో పెంచుకుని ఈ రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం లేకుండానే వాళ్ళు ప్రభుత్వాన్ని రేపొద్దున ఏర్పాటు చేసుకుని స్టిల్ సౌత్ సదరన్ స్టేట్స్ ప్రజల్ని బానిసలుగానే లేదంటే ప్రాధాన్యత లేని రాష్ట్రాలుగానే ఒక జిఎస్టీ అధిక మొత్తంలో సంపాదించి పెట్టి రాష్ట్రాలుగానే చూడాలి అనే ఉద్దేశం ఉంది బీజేపీకి, ఎన్డీఏకి అనే ఒక నినాదాన్ని, ఒక భావాన్ని ప్రతిపక్షాలు బాగా తీసుకెళ్ళి ఆ విషయంలో మేము కొంచెం వెనకబడటం వల్లే ఇంత ప్రాధాన్యత కలిగిన మహిళా బిల్లుని ఈ డీలిమిటేషన్ అనే అంశాన్ని కూడా మేము చేజార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఏమీ మించిపోయింది లేదండి. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకోవడానికి ఏం లేదు. దిస్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. మళ్ళీ సానుకూలమైన వాతావరణాన్ని ప్రజల్లోనూ ప్రతినిధుల్లోనూ మరింత సమర్థవంతంగా ఆ అవగాహన పెంచి వాళ్ళ యొక్క ఆమోదాన్ని పొంది దీన్ని మరింత సరైన పద్ధతిలో ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఇప్పటికే చర్చలోకి నెక్స్ట్ వర్షాకాల సమావేశంలో బిల్లు పెట్టే అవకాశం ఉందా? రాబోయే కాలంలో రాబోయే సమావేశాల్లో ఫస్ట్ ప్రాధాన్యత మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్, వాళ్ళ యొక్క హక్కుల్ని, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని, ఎంపవర్మెంట్ ని పెంచి బీజేపీ ఎప్పుడు కూడా ఆల్వేస్ మహిళా పక్షపాతినే. మహిళ యొక్క విజయాన్ని, మహిళ యొక్క సంతోషాన్ని చూడగలిగినప్పుడే ఈ దేశం యొక్క ఒక సరైన సమగ్రమైన అభివృద్ధికి నోచుకుంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న ఈ మహిళా లోకం ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలకి దక్కని చట్టసభలు అడుగుపెట్టే ఒక సువర్ణ అవకాశం మళ్ళీ ఎంతో దూరంలో లేదండి. రాబోయే సమావేశాల్లో మా తొలి ప్రాధాన్యత మహిళా బిల్లు మీద అని చెప్పి మా ఇంటర్నల్ డిస్కషన్స్ లోను, స్టేట్ లెవెల్లోను, నేషనల్ లెవెల్లోనూ మాకు అందుతున్న సమాచారం ఏంటంటే రాబోయే సమావేశాలు కానీ దాని తర్వాత సమావేశాల్లో కానీ మా తొలి ప్రాధాన్యత మహిళా రిజర్వేషన్ మీదే. ఈ విపక్షాలు ఈసారి వాళ్ళ యొక్క ట్రూ కలర్, అసలు స్వరూపం ఏ విధంగా ఉండబోతుందో ఈ మహిళా బిల్ తోటి తేటతెల్లమవుతుంది. వీళ్ళు జరిపిన ఈ యొక్క అసత్యమైన ప్రచారాన్ని మళ్ళీ మేము ప్రజలందరికీ, ప్రతినిధులందరికీ సవివరంగా వివరించి ఆ బిల్లుని విజయవంతం చేపించి దానికి రాజ్యాంగబద్ధమైన ఎగ్జిక్యూషన్, చట్టబద్ధమైన అన్ని రకాల అంగులు 33%కి రైట్ ఫ్రమ్ పార్లమెంట్ నుంచి కింద స్థాయి వరకు కార్పొరేటర్ కానివ్వండి, పంచాయతీలు కానీ ఎవ్రీవేర్ 33% మహిళా ప్రాతినిధ్యం వచ్చేలాగా దాన్ని సమర్థవంతంగా నిర్వహించే ఒక చిత్తశుద్ధి కలిగిన నిర్ణయాన్ని తీసుకోబోతున్నాము. ఈ పార్టీ తీసుకోబోతుంది. సో చెప్పండి నాకు, దీని ప్రభావం తమిళనాడు, బెంగాల్ ఎన్నికలపై ఎలా ఉంటుంది? మాకు పాజిటివ్ గానే ఉంటుంది. జరగబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ లో ఈ యొక్క పరాజయము ఏ విధంగా దీన్ని ఓడించారు, విపక్షాలు ఏ విధమైన నెగిటివ్ విష ప్రచారం చేసి అడ్డుకున్నాయో ఇది ప్రజలందరూ గమనించారు చాలా మంది. ఇప్పుడు ఓడిపోయినాక అరే ఒక బిల్లు ఓడిపోయిన డీలిమిటేషన్, మహిళా బిల్లుకి మాత్రం ఆమోదం కల్పించాల్సింది అనే ఒక అసంతృప్తి ఈవెన్ కాంగ్రెస్ నాయకుల్లో కూడా, ఇప్పటికీ కాంగ్రెస్ మహిళా నాయకుల్లో కూడా వాళ్ళు లోపల రగిలిపోతున్నారు. అరే మహిళా బిల్లుని అడ్డుకోవడంలో ఇంత దారుణమును, ఇంత అన్యాయం ఏంటి? ఇప్పుడు సోనియా గాంధీ స్వయంగా ఒక మహిళ అయి ఉండి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో అనేక మంది మహిళా నాయకురాళ్ళు నాయకత్వం వహిస్తూ ఈ మహిళా బిల్లును అడ్డుకోవడం ఏంటి అనేది కూడా వాళ్ళలో ఒక రకమైన మహిళా బిల్లు ప్రత్యేకంగా పెట్టలేదు అడ్డుకోవడానికి, మహిళా బిల్లే పెట్టలేదు. మహిళా బిల్లు పెట్టలేదు, చర్చ పెట్టాం కదా. దానికి వీళ్ళు ఎక్కడే కూడా దాన్ని అవుట్ అండ్ అవుట్ ఏకపక్షమైన అభిప్రాయాన్ని మహిళా బిల్లు మీద కూడా వ్యక్తపరచలేదు. పార్లమెంట్ లో మీరు చర్చ అబ్జర్వేషన్ చేసి ఉంటే దీన్ని మీరు మహిళా బిల్లు కూడా మోసం చేస్తున్నారు, ఈ డీలిమిటేషన్ ని అడ్డం పెట్టుకుని వాదించారు. కానీ మా సమర్థన మహిళా బిల్లుకి సంపూర్ణంగా ఉంది అనే ఒక ఏకవాక్య తీర్మానం కాంగ్రెస్ నాయకుల నుంచి, మహిళా నాయకురాల నుంచి కానీ ఇతర నాయకుల నుంచి కానీ రాలేదండి. నిర్దిష్టమైన ఆమోదం వాళ్ళ దగ్గర నుంచి, ఒక్క నాయకుడి దగ్గర నుంచి కూడా మహిళా బిల్లుకి ఆ ప్రస్తావనలో, ఆ చర్చలో రాలేదు. సో ఈ విషయాన్ని రాబోయే 5 స్టేట్స్ ఎలక్షన్స్ లో క్లియర్ కట్ గా బీజేపీ మీద సానుభూతి ఉంది. బీజేపీ మంచి ఉద్దేశంతో పెట్టినా కూడా విపక్షాలు మెజారిటీతో దీన్ని వ్యతిరేకించినవి. కనీసం మహిళా బిల్లును కూడా వాళ్ళు గెలవనివ్వలేదు అనే ఆగ్రహం బీజేపీకి అనుకూలంగా మారబోతుంది. ఈ 5 రాష్ట్రాల్లో మాకు పాజిటివ్ వేవ్సే ఉన్నాయి మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ చాలా అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 సార్లు రాజ్యాంగ సవరణ చేసి విజయవంతంగా
బిల్లు పాస్ చేసుకుంది, రాజ్యాంగ సవరణ బిల్లు. అయితే ఈసారి ఘోరంగా విఫలమైంది. 54 ఓట్లు తగ్గాయి. అంటే ఈ విషయం తెలియదా మోడీషాలకు? అంటే అవి 6 బిల్లులు రాజ్యాంగ సవరణను ఎలా పాస్ చేయించుకోగలిగారు? ఇది ఎలా ఫెయిల్ చేసుకోగలిగారు? ముందే తెలుసు. అంటే పాస్ అయినా ఘన విజయమే, ఫెయిల్ అయినా ఇంకా డబల్ విజయమే అన్నట్టు భారతీయ జనతా పార్టీ ఫీల్ అయిందా? పాస్ అయితే మహిళల్లో మంచి మార్కులు వస్తాయి. ఫెయిల్ అయితే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విపక్షాలు ఎలా ఈ బిల్లును, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ ఈ అడుగు ముందేసింది అనుకోవచ్చు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సడన్ గా పార్లమెంట్ సమావేశాలు బట్టి ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు సాకుగా డీలిమిటేషన్ బిల్లు పాస్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఓ ఎత్తుగడ వేసి ఘోరంగా వైఫల్యం చెందిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు 1.5 క్రితమే పాస్ అయింది. అయితే ఈ బిల్లు పాస్ అయినప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? అడ్డం ఏంటి? 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు. డేటా ఉంది, అయినా ఆ బిల్లును ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు 2020లో కొత్త జనాభా లెక్కలు వస్తున్నాయి. వచ్చిన ఆ లెక్కలతో దీనికి సంబంధం లేదు. దానికి సంబంధం ఉంది కేవలం డీలిమిటేషన్. డీలిమిటేషన్ చేస్తే జనాభా ప్రాతిపదికన కనుక చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో చాలా అన్యాయం అయిపోతుంది, సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఏం చెప్తున్నారంటే 50% ఎక్కడా ఇబ్బంది కలగకుండా 50% పెంచుతామంటున్నారు. చెప్తున్నప్పుడు ఎందుకు బిల్లులో పొందుపరచలేదని విపక్షాలు పార్లమెంట్లో నిలదీశాయి. మనం చూసాం 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎలా మాట దాటేసింది బీజేపీ. అలాగే ఇది కూడా ఈ 50% అనేది కూడా అలాగే దాటవేస్తారా? అందుకే విపక్షాలు గట్టిగా ఈ బిల్లుకు యాంటీగా ఓటేశాయి.